అండి మీ పేరు? నా పేరు సాంబశివరావు అండి. ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను కోలాటం మాస్టర్నండి. పెదకూరపాడు మాది. ఏ పని మీద వచ్చారు ఇక్కడికి మీరు? అసలు అన్న గంటలు భోజనం చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అంటే భోజనం బాగుందండి. 5 రూపాయల కంటే ఈరోజు అంటే నేను గతంలో కూడా 2 సార్లు 3 సార్లు వేరే చోట తిన్నానండి. ఇక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారి ఇంటి ముందు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో ఇప్పుడు భోజనం చేస్తున్నామండి. అయితే ఈరోజు నేను విజయవాడ పని ఉండి వచ్చానండి. దారిలో ఇక్కడ భోజనం చేయడానికి వచ్చాను. భోజనం బాగుందండి. ఏమేమి పెట్టారు సార్ ఇక్కడ ఈరోజు? టమాటా దోసకాయ కూర అండి, తర్వాత పప్పుచారు అండి, తర్వాత పప్పు పెరుగు. ఎలా ఉందండి అసలు క్వాలిటీ పరంగా ఏ విధంగా ఉంది? అసలు క్వాలిటీ చాలా బాగుందండి. క్వాలిటీ బాగుంది. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఇది ఎందుకంటారండి, పేదవాడికి అన్నం అనేది ఏంటంటే తన జీవితంలో ముఖ్య పాత్ర భోజనం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా, ఏ కూలి చేసినా జానాడు పొట్ట కోసం అనేటటువంటి నానుడి ఎప్పటి నుంచో ఉంది. అది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రావటం వచ్చిన తర్వాత ఈ భోజన కార్యక్రమాలు అన్న క్యాంటీన్లు తెరవటం పేదవాళ్ళకి మనలాంటి మధ్యతరగతి వాళ్ళకి బాగా వెసులుబాటుగా ఉందండి. అట్లానే వచ్చినటువంటి ఆఫీసర్లు కూడా భోజనం చేస్తున్నారు ఇక్కడ. అంటే భోజనం క్వాలిటీ బాగుంటే అందరూ తింటారండి. ఇబ్బంది ఏం లేదు. చక్కగా కార్యక్రమం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాలే కాకుండా నాయుడు గారు ఉన్నన్ని రోజులు మనకి భోజనానికి ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం కొనసాగాలని కోరుకుంటున్నాం. అంటే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు మొదలు పెట్టారు, తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆపేసిన పరిస్థితి. అప్పుడు అసలు ఏ విధంగా ఫీల్ అయ్యారు మీరు? అదేనండి, పేదవాడికి భోజనం జరుగుతున్నప్పుడు నోటి దగ్గర అన్నం తీసినట్టుగా ఉంది. అది ఆ కార్యక్రమం కొనసాగించినట్లయితే బాగుండేది, కానీ కొనసాగకపోయినా ఇప్పుడు కొనసాగుతుంది కాబట్టి దీన్ని మనం హర్షిద్దాం. అలానే ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేసి అన్నా క్యాంటీన్లు ఇంకా ఎక్కువ తెరవాలని, ప్రతి మండల కేంద్రంలో ఒక అన్నా క్యాంటీన్ తప్పనిసరిగా ఉండాలని, ప్రతి పేదవాడికి ఎక్కడో నగరానికి వచ్చినప్పుడే కాకుండా ప్రతి గ్రామంలో కూడా కూలి పని చేసుకునే వాళ్ళకి అన్నా క్యాంటీన్ ప్రతి మండల కేంద్రంలో తెరవాలని కోరుకుంటున్నామండి. సార్, అంటే మీరు ఎక్కడి నుంచో వర్క్ మీద విజయవాడ ప్రాంతానికి వచ్చారు, పెదకూరపాడు నుంచి. మీరు బయట తిని ఉంటే ఇదే ఫుడ్ ఎంత కాస్ట్ అయ్యేది? మీరు ఇక్కడ ఎంతగా తింటున్నారు? అసలు ఏంటి మామూలుగా అన్న ఈ భోజనం ఈ క్వాలిటీ భోజనం బయట తినాలంటే మినిమం 70 నుంచి 80 రూపాయలు ఉంటుందండి. మరి అలాంటిది పెరుగు కూడా ఇస్తున్నారు దానికి. మరి అంతకుముందు మజ్జిగ, నీళ్లు కలిపిన మజ్జిగ అట్లాగే ఇచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు క్వాలిటీ తోటి పెరుగు కూడా ఇస్తున్నారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎలా అనిపిస్తుంది సార్ చంద్రబాబు నాయుడు గారి పాలన? బాగుందా? చాలా బాగుంటుందండి. ఇంకా ముందు ఇప్పుడే కదండి, దానికి తోడు మనకి ఇప్పుడు ఈ వర్షాలు వరదలు రావడం కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఇంకా ముందు పరిపాలన బాగా చేస్తారని ఆశిస్తున్నాం. అంటే 100 రోజులు పూర్తయింది ఆయన అధికారంలోకి వచ్చి. అసలు ఎలా అనిపిస్తుంది మీకు? బాగానే ఉందండి, బాగానే చేస్తారండి. పెద్ద ఆయన నమస్తే, మీ పేరు? సత్యనారాయణ అండి. ఏం చేస్తుంటారు మీరు? టైల్స్ పని అండి. టైల్స్ పని చేస్తుంటారు. ఏంటి అన్న క్యాంటీన్లో భోజనం చేశారు కదా, క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఏ విధంగా ఉంది? బాగున్నాయండి. రైస్ కూడా మంచి రైస్ ఇచ్చారు, సన్న బియ్యం ఇచ్చారు. కూరను పప్పు, పెరుగు, సాంబారు వేశారు. ఒక మనిషి కరెక్ట్గా సరిపోతుంది భోజనం. ఏంటి ఎలా ఉంది? గతంలో కూడా మీరు అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? ఇదివరకు కూడా చేసామండి అన్న క్యాంటీన్లో. తర్వాత మధ్యలో ఆపేసినప్పుడు మీకు ఏమనిపించింది? అదే చాలా ఇబ్బంది అయిందండి. ఒకరోజు టిఫిన్లు చేసేవాళ్ళం లేక ఒకరోజు హోటల్లో భోజనం చేసేవాళ్ళం, ఇబ్బంది పడ్డాము. మళ్ళీ అన్న క్యాంటీన్లో వచ్చిన తర్వాత మళ్ళీ వచ్చినాయని సంతోషపడ్డాము. అంటే మీరు ఎక్కడి నుంచి ఎన్ని కిలోమీటర్ ప్రయాణం చేసి ఈ టైల్స్ పని చేస్తూ ఉన్నారు? ఈ అన్న క్యాంటీన్ మీ పని దగ్గర నుంచి ఎంత దూరం అసలు? పని దగ్గరికి కొంచెం దగ్గరండి అన్న క్యాంటీన్. మేము వచ్చేదేమో వాంబే కాలనీ నుంచి అండి, సింగనగర్ దగ్గర వాంబే కాలనీ నుంచి వస్తాము. ఒకవేళ ఇక్కడ అన్న క్యాంటీన్లు ఎక్కడ దగ్గర అయితే కనుక ఒక దగ్గరని పని చేయము. ఒకసారి నులకపేటలో చేస్తాము, ఒకసారి ఎర్రబాన్లో చేస్తాము, పెనమాకలో చేస్తాము. ఎక్కడ దగ్గర ఉంటే కనుక అక్కడికి వెళ్ళి భోజనం చేస్తూ ఉంటాం. ఎలా అనిపిస్తుంది అన్న క్యాంటీన్ ఓపెన్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా? మాకు సంతోషంగా ఉందండి అన్న క్యాంటీన్లో ఓపెన్ చేయడం. అందరికీ భోజనం దొరుకుతుంది. లేనోళ్ళు మాత్రం సంతోషపడుతున్నారు. అంటే గతంలో అన్న క్యాంటీన్లు ఆపేసినప్పుడు మీరు ఇదే పనికి వెళ్ళినప్పుడు ఎంత పెట్టి మీరు హోటల్లో భోజనం చేసేవారు? 100 రూపాయలు పెట్టి చేసేవాళ్ళం అండి. రోజుకు 100 రూపాయలు, 90 రూపాయలు, 80 రూపాయలు అలా అయ్యేదండి. మీకు అసలు డైలీ కూలి పని ఎంత వచ్చేది మీకు? మాకు 600 వస్తుందండి. 600, 100 రూపాయలు భోజనానికి పెట్టేవారు. అవునండి. ఈరోజు సేవింగ్స్ వస్తున్నాయా మీకు ఇప్పుడు? అంటే ఈ 5 రూపాయలే కదా ఇప్పుడు ఖర్చు మీకు? అంతే కదా మరి. అలాగే ఇప్పుడు ఆ డబ్బులు మా
మామూలు మనం వాడుకోవడానికి ఇంట్లో వాడుకోవడానికి చేయడానికి ఖర్చులకి వాటికి ఇంట్లోకి పనిచేస్తున్నాయండి. 5 రూపాయల భోజనం అంటే అందరికీ ఎవరు పేదవాళ్ళైనా కూడా వచ్చి తినే అవకాశం ఉంటుంది. పేదవాళ్ళైనా కూడా తినే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ సంతోషిస్తారండి 5 రూపాయల భోజనం అనగా. ఏంటి అసలు చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా అనిపిస్తుంది మీకు? చంద్రబాబు గారు వాళ్ళ దేవుడు అండి. చంద్రబాబు నాయుడు అన్నం పెడుతున్నాడంటే అన్నం పరబ్రహ్మ స్వరూప అని అంటారు కదా. భోజనం అందరికీ పెడుతున్నారంటే అసలు ఇంకా దేవుడితో సమానం అండి. అంటే మీరు సింగనగర్ అంటూ ఉన్నారు కదా, గత 10 రోజులు కూడా వరదల్లోనే ఉన్నారు. వరద ప్రాంతాల్లోనే చంద్రబాబు నాయుడు కూడా పర్యటించారు. ఎలా అనిపించింది ఆయన చూసినప్పుడు? ఎలాంటి ధైర్యం మీకు కలిగింది అసలు? మాకు ఫస్ట్ రోజు ఆదివారం నాడు కొంచెం వచ్చినాయండి నీళ్ళు. ఆ తర్వాత అనుకోకుండా సడన్గా వచ్చేసినాయి. ఆదివారం నాడు మొత్తం ఏమి అందలేదు, నైట్ వచ్చేసినాయి. సోమవారం నుంచి పడవలు వేసుకొని వచ్చి తినడానికి బిర్యానీ ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లు అవి అన్నీ ఇచ్చారండి. సోమవారం నుంచి అన్నీ అందినాయండి. తాగడానికి నీళ్ళు, బాటిల్స్, మినరల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ బాటిల్స్ అవన్నీ ఇచ్చారండి. అది వరద పోయేదాకా కూడా ఇచ్చారండి. వరద పోయేదాకా కూడా ఇచ్చారు. బాగా చూసుకున్నారండి మొత్తం వరద బాధితులందరినీ. బాగానే తిండికి లోటు లేకోకుండా అందరికీ అందేటట్టు చూసుకున్నారు. మరి 100 రోజులు పూర్తి చేసుకున్నారు అధికారంలోకి వచ్చి. ఏం చెప్తారు అసలు చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఉన్న ప్రజలందరూ దేవుడని కొలుస్తున్నారండి ప్రస్తుతానికి. ఈ వరద ముప్పు నుంచి జనాలందరినీ కాపాడారు. చంద్రబాబు నాయుడు దేవుడు అంటున్నారండి. మీ పేరు? నా పేరు అనిల్ అండి. ఏం చేస్తుంటారు మీరు? నేను పెయింట్ పని చేస్తాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సత్తనపల్లి నుంచి వచ్చాను. అంటే సత్తెనపల్లి నుంచి మంగళగిరి నియోజకవర్గంలో పని చేయడానికి వచ్చారు. ఏంటి మరి భోజనం చేశారు అన్న క్యాంటీన్? చేసామండి. ఏంటి ఎలా అనిపించింది అసలు ఫుడ్? అండి బాగానే ఉంది, సూపర్ ఉంది. అంతకుముందు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. కానీ పర్లేదు, అదేందుకనే ఏ మాటకా మాట నెంబర్ 1 పర్లేదు, బాగానే ఉంది. ఏంటి అసలు క్వాలిటీ కానీ టేస్ట్ కానీ ఎలా ఉంది? సూపర్గా ఉంది. నేనైతే చెప్తున్నా సూపర్గా ఉంది. అంటే ఇంట్లో చేసుకున్నట్టుగానే ఉందా? ఇంట్లో ఉన్నట్టే ఉందండి, పర్లేదు. ఏమేమి పెట్టారు ఈరోజు మీకు? దోసకాయ కూర, పప్పు చారు, పెరుగు, సాలు, సూపర్, బాగానే చేశారు. అంటే ఇదే ఫుడ్ మీరు బయట తినాలంటే మీకు ఎంత అయ్యేది మీకు? అంతే 70 రూపాయలు అయింది బయట అయితే. కూలి పని, మీరు కూలి పనికి వచ్చారు కదా, మీకు డైలీ ఎంత వస్తుంది అసలు? మాకు 800 అండి డైలీ కూలి. అందులో మీరు 100 రూపాయలు పెట్టేసేవారు ఇది వరకు. అన్న క్యాంటీన్లు ఓపెన్ చేసిన తర్వాత ఎలా అనిపించింది మీకు? అన్న క్యాంటీన్ పెట్టారంటాక దాని ఏముంది కానీ అంటే మామూలుగా అప్పుడు ఇంతకుముందు అంటే 100 రూపాయలు కదా, ఇప్పుడు 5 రూపాయలు పోతుంది కదా, సూపర్ బాగానే. 95 రూపాయలు మిగులుతుంది. అవును 95 రూపాయలు మిగులుతుంది డబ్బులు.